అందరికీ నమస్తే. ఐటీలో హెచ్ఐవి బగ్ అంట. ఐటీ అంటే పెద్ద పెద్ద చదువుకొని సాఫ్ట్వేర్ కొనుగోలు చేస్తారు కదా, ఇంకో గాలకంట హెచ్ఐవి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంట. నేను చెప్పే ముచ్చట కాదు, పేపర్లో వచ్చిన ముచ్చట. ఆంధ్రజ్యోతి పేపర్లో ఫస్టే వచ్చింది. ఆ రంగానికి చెందిన వారిలో ఇటీవల పెరుగుతున్న వైరస్ కేసులు, విచ్చలవిడి వీకెండ్ పార్టీలు, డ్రగ్స్, మత్తు ఇంజెక్షన్లు వినియోగంతో సమస్య. ఐటీ రంగం అంటే దాదాపు అందరినీ అంటలేను కానీ కొంతమందికి ఏమైందంటే జర్రంతా డబ్బులు ఎక్కువ ఉంటాయి. వీళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాక కొంతమందికి కళ్ళు మూసుకపోతాయి. ఇదైతే పక్క. డబ్బులు ఎక్కువైతే కళ్ళు మూసుకపోతాయి. అది ఆడోళ్ళకైనా మొగోళ్ళకైనా. డబ్బులు ఎక్కువైనాక ఏమవుతుంది? వీకెండ్ పార్టీలు మొత్తం వారం మొత్తం అలసిపోయి కొంతమందికి, అందరు కాదు, కట్టలని కట్టి ఆడ మళ్ళీ వేసినాం, జర వీకెండ్ పార్టీ చేద్దాంపా అని చిన్నగా పట్నం అవతలకాయ పోయి ఎన్నో కాడ ఫామ్ హౌస్లో చూసుకొని మంచిగా డీజేలు పెట్టుకొని డింకచిక హే 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 అనుకుంటా పాటలు పెట్టుకొని మంచిగా ఇష్టం వచ్చిన రకంగా మందు తాగుకుంటా, ఇష్టం వచ్చిన రకంగా తిండి తినుకుంటా, ఇష్టం వచ్చిన రకంగా డ్రగ్స్ ఎక్కించుకొని తాగినోని పానం కిందో మీద అని ఆడోళ్ళు మగోళ్ళు సగం బట్టలు వేసుకుంటారు. ఒక్కొక్కరు బట్టలు వేసుకోవడం కూడా మర్చిపోతారు. ఇదైతే పక్క. చెప్తానికి ఈకారంగా ఉంటుంది కానీ బట్టలు ఉన్నాయా లేవా అనే సొయ్యి కూడా లేకుండా ఆడోళ్ళ దాంట్లో మొగల దాంట్లో చాలా మంది వీకెండ్ పార్టీలు చేసుకుంటూ ఉన్నారు. ఇంకో గాలకంట హెచ్ఐవి అంట వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంట. పేపర్కి వచ్చిన ముచ్చట నేను చెప్పే ముచ్చట కాదు, ఇంకా ముచ్చట చెప్తా ఇనూరి. విచ్చలవిడి వీకెండ్ పార్టీలు, డ్రగ్స్, మత్తు ఇంజెక్షన్ల వినియోగంతో సమస్య. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ హెచ్చరిక. వ్యవసాయ కార్మికుల్లో హెచ్ఐవి విస్తృతి. అవగాహన లేవి వలసలతో రిస్కు. ఐటీ వ్యవసాయ రంగాల వారికి హెచ్ఐవి పరీక్షలు పెంచాలని సూచన. తెలంగాణలో తగ్గిన హెచ్ఐవి వ్యాప్తి, మరణాల రేటు. తెలంగాణలో జర్రంత తగ్గిందట కానీ ఇప్పుడు మాత్రం ఐటీ రంగాల మున్నలని జర్రంత పరీక్ష చేయాలని ఆలే చెప్తున్నారు ముచ్చట. ఎందుకు చెప్తున్నారు ఇదంతా అంటే పైసలు ఎక్కువైపోయినాయి. పైసలు ఎక్కువైపోయినాక ఎవరికైనా కానీ ఉన్న పానం దేంతో గుద్దుకుంటా అన్నట్టు ఇంకో గా పానం చేసుకొని ఏం చేస్తారు? ఆయన అయినా కానీ ఎక్కడ కలుద్దాం? మా ఇంట్లో మా ఆయన ఉంటాడు, లేకపోతే మా ఇంట్లో మా అయ్యి ఉంటాడు, మా అమ్మ ఉంటాడు, ఆడవిల్ల అయినా మగవిల్ల కానీ ఎక్కడ పోదామంటే పారాదు పట్టమో తరకాయ పోతే మా అంటే నీ తల్లి ఆయమన్న ఆడ విల్లా ఉన్నదంట, ఆయమన్న గెస్ట్ హౌస్ ఉన్నది, ఆడ పార్టీలు బాగా జరుగుతాయి, ఎవడు ఏమన్నాడు మనల్ని పోదాం పారా అంటారు. పైసలు జేబులో పెట్టుకురా. పైసలు కూడా జేబులు ఎక్కడే ఉంది, పాడైపోను. ఫోన్పే, గూగుల్ పే, ఏటీఎం కార్డు, క్రెడిట్ కార్డులు బొచ్చడు ఉండే తీసుకుని రా అంటే దాన్ని మంచి ఈడెక్కితే ఆడ దిగుతాం. ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే ఐటీ రంగంలో ఉన్న వాళ్ళు ఈ మధ్య కాలంలో పొద్దుగాల బయటికి వెళ్తున్నామని చెప్పి బక్క రాష్ట్రం గోవా కాడు కూడా పోయేస్తున్నారంట. అక్కడ దాకా పోయి మళ్ళీ పొద్దుకంగా ఆఫీస్ టైం వరకు వచ్చి కూడా ఇంట్లో ఉంటోళ్ళు చాలా మంది ఉన్నారంట. ఆడోళ్ళ దాంట్లో మొగోళ్ళ దాంట్లో గిసవంటి విచ్చలవిడి శృంగారాలు చేసి తాగిన మైకంలో ఏం చేస్తున్నామని అర్థం కాక మరి ఏమేమి రకంగా చేస్తారు విచ్చలవిడి శృంగారాలు అంటే. కానీ ఇప్పుడు మామూలుగా అందరూ చేసేది ఒక తీరుకుంటుంది కానీ వీళ్ళు చేయాలంతా డిజైన్ ఉంటున్నట్టు వీళ్ళంతా డిజైన్ ఉండి మరి ఎక్కడంగా ఏం చేసి పాడు చేసి వేస్తారు మనకు తెలియదు. కానీ ఆ తాగిన మైకంలో వాళ్ళు సేఫ్టీ వాడుతురా లేదా అనేది కూడా తెలియకుండా వాళ్ళకి నచ్చిన రకంగా ఎంజాయ్ చేసిన తర్వాత ఇక పానమంతా తాగమవుతుంటే ఏమా అంటే కొనబోయే సర్కారు గిసొంటి రోగాలు వస్తున్నాయంట. ఐటీ రంగం వాళ్ళకి ఎక్కువ వస్తున్నాయంట. మా అమ్మగాని ఐటీ రంగం వాళ్ళని బదనాం చేయాలనే ఉద్దేశం నాది కాదు కానీ జాగ్రత్త పడే ఉపాయం చేయరి. పైసలు ఉన్నాయి, మంచి ఇండ్లు ఉంటాయి, ఊర్లలో భూములు ఉంటాయి, కార్లు ఉంటాయి, బంగ్లాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ మరి తనువు కూడా ఉండాలి కదా, ఒంట్లో బలం కూడా ఉండాలి కదా, ఊపిరి ఉండాలి కదా. మరి గీయని ఉండాలంటే గీసోటానికి దూరం ఉండాలి. మరి ఉండాలన్నా ఉండొద్దా? ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నా కానీ నిన్ను మా ఊపిరితో ఉండాలి కదా. మాట తిరుపతి పాట రాయాలే. కోట్ల కొలది సంపద నీకున్నా కొనగలవా కొన ఊపిరినైనా అన్నాడు అనలేదా? ఎంత సంపద ఉన్నా, ఎన్ని బంగ్లాలు ఉన్నా, ఎన్ని బిల్డింగులు ఉన్నా కానీ కొస ఊపిరిని ఎవరైతే కొనలేరు పోయే టైంకు. ఆ పోవాలంటే అది దేవుడు రాసినట్టు ఎట్నో కట్టబోతే ఓలెక్క. కానీ గిసోటి వ్యసనాలకు పోయి ఉత్త పుణ్యానికి సక్కదనాల జీవితాలను అంటే ఆగం చేసుకునే ఉపాయం చేయకూరు అన్నలారా. ఇక నా ముచ్చట ఇంటే కొంతమంది కట్టరా ఐటీ రంగం వల్ల ఊర్లలో ఉన్న వాళ్ళు ఉపాసం అందుతున్నారా అంటే ఎవరు చేసే పని వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఏడ తినే పక్షి ఆడ తింటుంది. కానీ జరంత జాగ్రత్తగా ఆరోగ్యం కాపాడుకుంటా ఉంటే 4 రోజులు బతాం. లేకపోతే గిసోటి రోగాలు వస్తాయి. పేపర్లో వచ్చిన ముచ్చట నేను అవద్దని చెప్తాను. నువ్వు ఆంధ్రజ్యోతి పేపర్లో ఫస్టే వచ్చిందా? గిట్లా వచ్చింది. మా అమ్మగారి అన్నలారా అక్కలారా జర గీ తెరువు ఊరికి గిసోటి తెరువు పోయి ఆరోగ్యం ఖరాబ్ చేసుకుని ఉపాయం చేయకూరి ఉంటా మరిగా.